అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాదాపుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, రాష్ట్రంలో ఉన్న మిగతా నాయకులు అందరూ కూడా నాపై ఒక నమ్మకంతో 12 సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఈ 12 సంవత్సరాల కాలంలో పార్టీ కోసం రాగద్వేషాలకు అతీతంగా నిరంతరం పనిచేశాను. 2014 నుంచి 19 వరకు పార్టీ అధికారంలో ఉన్న కాలం కావచ్చు, 19 నుంచి 24 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది సీనియర్ నాయకులు పార్టీని వదిలిపోయినా కూడా పార్టీ పైన ఒక అంకిత భావంతో పనిచేశాను. 2024 ఎన్నికల్లో కూడా అంటే 19, 24లో నాకు పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వకపోయినా పార్టీ గెలుపు కోసం జిల్లాలో 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు, కడప పార్లమెంట్లో 5 సీట్లు గెలిపించి విజయకేతనం ఎగురవేశాం. ఈ 12 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు లాంటి దేశంలో ఒక ఉన్నతమైన నాయకుని దగ్గర జిల్లా పార్టీ అధ్యక్షునిగా, అదేవిధంగా పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించి నాకు సముచిత గౌరవం ఇచ్చిన పార్టీ అధ్యక్షునికి, అదేవిధంగా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండా. ఈ 12 సంవత్సరాల కాలంలో అధ్యక్ష పదవిలో నాకు అన్ని రకాలుగా ఒక సంతృప్తినిచ్చింది. ఎందుకంటే నేను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కూడా కడప జిల్లాలో మహానాడు జరగల. మిగతా మహానాడులకు అన్నిటికంటే కూడా భిన్నంగా కడపలో మహానాడు అద్భుతంగా నిర్వహించాం. జిల్లా నాయకులందరి సహకారంతో, అన్ని వర్గాల ప్రజలతో, సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి నాయకుడి అందరి సహకారంతో కూడా అద్భుతంగా మహానాడు జరిపాం. నేను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాలంలో ఆయన నియోజకవర్గంలో పులివెందుల్లో నేను నా సొంత నిధులతో పార్టీ ఆఫీస్ నిర్మించగలిగిన. ఏ కార్యకర్త నా దగ్గరికి వచ్చినా జిల్లా కేంద్రంలో ఆప్యాయంగా పలకరించి వాళ్ళ కష్టాన్ని విని చేతనైనంత సాయం చేయగలిగిన. ఎక్కడా కూడా పార్టీయే తప్ప సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోకుండా నిరంతరం పార్టీ కోసం పనిచేసిన ఈ 12 సంవత్సరాల్లో నాకు అన్ని రకాలుగా కూడా ఒక సంతృప్తినిచ్చింది. పార్టీ కూడా నా కుటుంబ సభ్యురాలైన నా శ్రీమతికి కడప నియోజకవర్గంలో టికెట్ ఇచ్చి గెలిపించేదానికి కూడా తెలుగుదేశం పార్టీయే కారణం. ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా భవిష్యత్తులో కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడతాం, పని చేస్తాం. మళ్ళీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపు, అదేవిధంగా 29లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల గెలుపుకు మరింత కష్టపడి కృషి చేస్తాం. నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నాం. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా దాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉండా. ఈరోజు యువకుడు మన భూపేష్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. మరి ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండా. సంపూర్ణంగా సహకరిస్తాం. ఈ 12 సంవత్సరాల్లో సహకరించిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.